ఈ వీడియో యవనస్తులు చూస్తున్నట్లయితే మీ అందరికి ఒక శుభవార్త. మన విమోచన ప్రార్థనా మందిరంలో విమోచన యూత్ వారు నిర్వహించు యూత్ రివైవల్ మీటింగ్ యేసు కొరకు జీవించు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈ మీటింగ్లో మీరు అనేకమైన యవనస్తుల అద్భుత సాక్ష్యాలు వినబోతా ఉన్నారు. యేసయ్యను పచ్చి బూతులు తింటారు. ఒక సిగరెట్ తాగుతూ పొడి అందులో వేసుకున్నాను, పొడి వేస్ట్ చేయకూడదని ఆ పొడిని చేతితో కలిపి ఆ మందు తాగి మద్యం మత్తులో, ఆ గంజాయి మత్తులో మా అమ్మని నేను ఆ రోజు భయంకరంగా కొట్టాను. ఇల్లంతా కూడా రక్తం, భయంకరంగా రక్తం, ఇల్లంతా ఆ రక్తంలో నేను కూర్చొని భోజనం చేసి వాటిని విసిరుగొట్టి నా తల్లి రక్తంలో పడి అలా వెక్కి వెక్కి ఏడుస్తా ఉంటే కనీసం కొంచెం కూడా నా తల్లి నేను పట్టించుకుంటున్నాను. అలా నేను నా ఫ్రెండ్స్తో గడిచేదాన్ని. మమ్ములను విడిపించిన దేవుడు మిమ్ములను కూడా విడిపించగలడు. మమ్ములను వాడుకుంటున్న దేవుడు మిమ్ములను కూడా వాడుకోగలడు. సాయి కుమార్ అని మా అమ్మ నాన్న ఎంతో అల్లారు ముద్దుగా పెట్టుకునే పేరు, ఆ పేరు పక్కన పెట్టి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే బిజవాడ బ్యాడ్ బాయ్ సాయి. అన్నం లేకపోయినా బ్రతుకుతానేమో కానీ తినకుండా, మత్తు పదార్థాలు లేకుండా నా జీవితము ఒక్క రోజు కూడా గడవదండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన ఆయన యవ్వన రక్తము మన ప్రాంతం మీద ఒలికించబడాలి. దేవుని చిత్తానుసారమైన వాక్య సందేశములు. రండి, కలిసి మన దేవుణ్ణి మనము ఆరాధించుకుందాం. అంతేకాదు, ఈ మీటింగ్ లో మనమందరము కలిసి మన పట్టణము కొరకు, రాష్ట్రం కొరకు, దేశము కొరకు మనమందరము కలిసి ప్రార్థన చేయబోతా ఉన్నాం. ఏ బంధకాల్లో ఉన్నా తప్పక నేను విశ్వసిస్తున్నాను, నా దేవుడు నీ మీద మోపబడిన ప్రతి సాతాను కాడిని విరగగొట్టును గాక. ప్రత్యేకంగా ప్రియులారా, మీ అందరికీ మన విమోచన ప్రార్థన మందిరం తరపున ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా కలిసి రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.